హలో అండి. మీరెప్పుడైనా తెలగపిండి ఎండ్రాయిలు కూర తిన్నారా? తినకపోతే కూర ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను చూడండి. దీనికోసం తెలగపిండి తీసుకోండి. ఇది కిరాణా షాప్లో ఉంటుంది. అలాగే ఎండ్రాయిలు తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ రొబ్బలు చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇంకా మనం ఇందులో కారం వేయం. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోండి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, నేను ఎంత వాటర్ వేస్తున్నానో అంత వాటర్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకొని మరిగించుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి తెలగపిండి వేసుకుందాము. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోండి. ఉండలు కట్టకూడదు. ఇది ఉండలు కడుతుందండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గరికి ఉడికించుకోవాలండి. వాటర్ అంతా అయిపోయే వరకు ఇలా దగ్గరికి ఉడికించుకోండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు దీని మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో నూనె వేసుకోండి. అలాగే చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఎండ్రాయిలు వేసుకోండి. నేను ఎండ్రాయిలతో పాటు కొన్ని ఎండు నత్తలు కూడా వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మీరు ఇందులో ఎండ్రాయిలు వేసుకోవచ్చు, ఎండు నత్తలు వేసుకోవచ్చు, పచ్చిరొయ్యలు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ప్రాసెస్ ఇదే. ఈ విధంగానే చేసుకోండి. ఎండ్రాయిలకు బదులు పచ్చిరొయ్యలు వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ తెలగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో చూపిస్తాను మీకు. తప్పకుండా ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూర ఒకసారి ట్రై చేసుకోండి, ఎలాగుందో కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది తెలగపిండి ఎండు రొయ్యల కూర. బాయ్.